హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకు కావలసినంత కందిపప్పు వేసుకొని శుభ్రంగా వాటర్ తోటి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత చింత చిగురును కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురును మనము యాడ్ చేసుకోవాలి. అందులోనికి ఒక 5-6 వెల్లుల్లి, చిన్న సైజు ఆనియన్, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, ధనియాలు, పసుపు, కావలసినంత వాటరు. చింత చిగురు పప్పు కొంచెము గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కుక్కర్ పెట్టుకొనేసేసి మనము ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని, ఈ విధంగా విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ పోయినాక తీసుకొనేసేసి పప్పు కర్రతోటి సాల్ట్ వేసుకొని పప్పు కర్రతో మంచిగా మెదుపుకోవాలి. తర్వాత మనము తిరువాత పెట్టుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఆనియన్, ఒక ఆనియన్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు పోపుకి. నా దగ్గర కరివేపాకు లేదు ఫ్రెండ్స్, అందువలన వేయలేదు. కరివేపాకు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా పప్పు కర్రతో ఎనిపి పెట్టుకోవాలి పప్పును. అందులోనికి మనము ఈ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినటువంటి తిరువాతను ఇందులోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తము కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చింత చిగురు పప్పు సీజన్కి తగినట్టు మనము చేసుకొని తినటము చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్.